న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర థియేటర్, శ్రీ కృష్ణ టాకీస్లను తహసీల్దార్ ఎంవి సుబ్బలక్ష్మి బుధవారం సాయంత్రం పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర థియేటర్, శ్రీ కృష్ణ టాకీస్లను తహసీల్దార్ ఎంవి సుబ్బలక్ష్మి బుధవారం సాయంత్రం పరిశీలించారు. థియేటర్స్ లైసెన్సులు, ఫైర్ సేఫ్టీ పరికరాలు, మరుగుదొడ్లు, క్యాంటీన్ నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. సినిమాటోగ్రఫీ చట్టానికి అనుగుణంగా థియేటర్స్ నిర్వహించాలని, ప్రేక్షకులకు అసౌకర్యం కలగకుండా ఉండాలని సూచించారు. కానీ చిప్స్ ప్యాకెట్లు షో లేని పట్టుకొస్తే మళ్ళీ మీరంటే వచ్చాక కంపు వచ్చింది అనుకోండి, అదొక అదే సాంగ్స్ వస్తాయి ఆటోమేటిక్గా. డిజిటల్ కదండి ఇది, మన చేతుల్లో ఏముండదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన హెల్త్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రత్నం రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చీకట్ల డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ జిల్లా వైద్య శాఖ కార్యాలయం వద్ద యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన హెల్త్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రత్నం రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చీకట్ల డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ జిల్లా వైద్య శాఖ కార్యాలయం వద్ద యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 1500 గ్రామ సచివాలయాలు ఉన్నాయని, 476 హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారని పేర్కొన్నారు. కొత్త జిల్లాలు ప్రాతిపదికన బదిలీలు చేపట్టాలని కోరారు. ఒక్కొక్క హెల్త్ అసిస్టెంట్లకు 2 నుంచి 3 సచివాలయాల బాధ్యతలను అప్పచెప్పడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం బదిలీలు చేపట్టాలని అన్నారు. నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికి 2 నుండి 4 సచివాలయాలు మ్యాప్ చేయవలసి ఉండగా 6 నుండి 8 సచివాలయాలు మ్యాపింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదే డిఎంహెచ్ఓలో వేలకు మారుస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. ఈ ప్రక్రియ చెప్పండి. ఈ ఒక్క మాట మీరు అంటారు, మీకు తెలియదు సార్. మీకు అధికారులు కూడా తప్పుదోవ పట్టించడం అంతరం ఇక్కడ జరుగుతుంది సార్. ఇక్కడ నాకున్న గైడ్ లైన్స్ ప్రకారం నేను చెప్పాను. ఇంకేదన్నా ఇబ్బంది అనుకుంటే మనం ఇంకా పై లెవెల్లో మాట్లాడాలి. నేను అన్ని దాదాపు మాట్లాడి అన్ని కూలంకషంగా చేసి వచ్చాం. కొన్ని 1 డిస్ట్రిక్ట్స్ ఎక్కడైనా వైలేట్ అయి ఉంటే అది అట్ ది ఎండ్. కానీ నిర్ణయం చేశారు శ్రీకాకుళం జిల్లా కరెక్ట్గా ఇలాగే చేయడం జరిగింది. ఒకసారి ఆలోచించండి. నేను రూల్ ప్రకారమే చేసుకుంటా వెళ్తున్నాను, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని. ప్రధానంగా ఈరోజు గౌరవ ఫ్యామిలీ అండ్ హెల్త్ కమిషనర్ ఆఫ్ నుంచి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఏదైతే ఆర్డినెన్స్ ఉందో దాని ప్రకారం ఇక్కడ హెల్త్ అసిస్టెంట్స్ అందరినీ కూడా మలేరియా ప్రోగ్రాంలోకి తీసుకురావాలని, నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మొత్తం అంతా ప్రక్రియ జరిగేటువంటి కార్యక్రమం. అయితే ఇక్కడ ప్రాక్టికల్గా ఇక్కడ జరగవలసింది ఏంటంటే, జరగవలసిన ఎక్సర్సైజ్ అంతా జిల్లా కేంద్రంలో జరగలేదు. జిల్లాల విభజన జరిగినప్పుడు ఆయా ప్రాతిపదిక మీద జిల్లా విభజన జరిగినప్పుడు డీడీఓ పవర్స్ ఏదైతే ఉంటాయో డీడీఓ పవర్స్ని ఇచ్చకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి విడిపోయిన జిల్లాలకి కేటాయించేసి ఈ జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళకేమో ఇప్పుడు జరుగుతున్న కౌన్సిలింగ్ని ఆ జిల్లాలో చూపించి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ. రెండోది ప్రధానంగా ఏంటంటే, ఏ ఒక్కరూ కూడా హెల్త్ అసిస్టెంట్స్ ఎవరు కూడా ఆరోగ్యవంతంగా లేరు. అందరూ ఇంచుమించు 55, 54 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళే. వీళ్ళందరూ షుగర్లు, బీపీలతో వెళ్తున్నారు. ఇప్పుడు ఈ డిప్లాయ్మెంట్ వల్ల ప్రత్యేకించి వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ని నియంత్రించేటువంటి ప్రక్రియ ఏదీ జరగదు. మా డిమాండ్ ఒకటే డిమాండు,
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కౌన్సిలింగ్ నిర్వహించాలి. అదే సందర్భంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులను కూడా వేకెన్సీ చూపించి తీసుకుని రాగలిగినట్లయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇలా కాకుండా జరిగినట్లయితే ఇప్పుడు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ఉంది, అక్కడ ఒక హెల్త్ అసిస్టెంట్కి ఇంచుమించు లేదంటే 7 నుంచి 8 సచివాలయాలు ఇవ్వటం, దరిమిలా ఇంచుమించు 25 నుంచి 30,000 మంది జనాభా ప్రాతిపదికన ఒక హెల్త్ అసిస్టెంట్కి వస్తే ఈ కంట్రోల్ చేద్దాం అనుకున్నటువంటి ఏదైతే డెంగ్యూ మలేరియా ఏ విధంగా ఒక్క ఆసాం ఎలా చేయగలుగుతాడు? ఇది మా ప్రధానమైనటువంటి ఇది. అలా కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ జరిగినట్లయితే మొత్తం అందరికీ సముచితమైనటువంటి న్యాయం జరుగుతుంది. ఒక్కొక్క హెల్త్ అసిస్టెంట్కి 2 నుంచి 3 సచివాలయాలు రావడం వల్ల అక్కడ సేవలు విరివిగా అందించడానికి కూడా ఆ వెసులుబాటు వస్తుంది. ఇది మా ప్రధానమైన డిమాండ్. అలా కానీ జరగకపోయినట్లయితే ఇంకున్న ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఏ స్థానాల్లో ఉన్నారో వాళ్ళని నేషనల్ వెక్టర్ బౌండ్ డిసీజ్ డిఎంఓ కంట్రోల్లోకి తీసుకొని వచ్చి ఆ సర్ప్లస్ ఉన్నటువంటి వాళ్ళని అర్బన్లోకి ఇవ్వమన్నానండి. అలా చేసినా పర్వాలేదు. లేదా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కౌన్సిలింగ్ నిర్వహించి ప్రతి ఒక్కరిని మొత్తం ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులు వేకెన్సీ చూపించేప్పుడు నిర్వహించమనండి. అలా చేసినట్లయితే ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు శ్రీనివాస్ శ్రీకట్ల. నేను యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఎన్విబిడిసిపి మెరుగుపరిచే దిశగా కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఒక ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఏంటి, హెల్త్ అసిస్టెంట్ అందరినీ కూడా ఎన్విబిడిసిపిలోకి అంటే డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళందరికీ 2 నుండి 4 సచివాలయాలు వచ్చేలా మ్యాపింగ్ చేసే విధంగా చేయమని చెప్పారు. కానీ వాస్తవానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 476 మంది హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు. మనకు ఉన్నటువంటి సచివాలయాలు సుమారు 1500 అర్బన్తో కలుపుకొని. అలాగే డివైడ్ చేసుకున్నా కూడా 2 నుండి 4 సచివాలయాలు వస్తాయి. అలా కాకుండా జిల్లాలు విభజించారు కాబట్టి జిల్లా ప్రాతిపదికన చేయమని చెప్తా ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు కోనసీమ జిల్లాలో 185 మంది హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు. అక్కడ ఎక్సెస్ వస్తున్నాయి, ఎందుకంటే 2 నుంచి 3 ఇస్తున్నారు. అక్కడ కాకినాడ జిల్లాలో 170 మంది ఉన్నారు, ఇక్కడ 4 నుంచి 5 వస్తూ ఉన్నాయి. అలాగే రాజమండ్రి తీసుకుంటే ఒక్కొక్కరికి 8 సచివాలయాలు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఏ ప్రతిపాదికన మనం అర్థం చేసుకోవాలి? అలాగే ఫైలేరియాని మలేరియాని ఎక్స్క్లూడ్ చేసి, అంటే ఫైలేరియాలో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్స్ని మలేరియాలో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్స్ని కూడా వదిలేసి మిగిలిన వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఏ విధంగా సాధ్యం? ఎందుకంటే అందరూ హెల్త్ అసిస్టెంట్లు అనేది ఎంపీహెచ్ఏ మేల్కి కేటాయించమన్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని ఖాళీలు అంటే ఫైలేరియా మలేరియా యూపీఎస్సీలు అలాగే మ్యాపింగ్ చేసినటువంటి సచివాలయాలు అన్నీ కూడా వేకెన్సీస్ చూపించి ఖచ్చితంగా 476 మందిని కౌన్సిలింగ్ పిలిచి 2 నుండి 4 సచివాలయాలు వచ్చేలా చూడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఊర చెరువు సెంటర్లో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు 2 చేతులు ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వంగవీటి మోహనరంగ అభిమానులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కొత్తపల్లి ఏఐ జి వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి నిందితులను ఎంతటి వారినైనా అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రంగా అభిమానులకు భరోసా ఇవ్వడంతో నిరసన విరమించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లిలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఊర చెరువు సెంటర్లో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు 2 చేతులు ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వంగవీటి మోహనరంగ అభిమానులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కొత్తపల్లి ఏఐ జి వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి నిందితులను ఎంతటి వారినైనా అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రంగా అభిమానులకు భరోసా ఇవ్వడంతో నిరసన విరమించారు. కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహం ధ్వంసం జరిగినందుకు మేము కొత్తపల్లి స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. గత నెల క్రితం చేసిన వ్యక్తే మళ్ళీ చేశాడు. ఏంటంటే అతని మీద మేము గతంలో పెద్ద మనసు చేసుకుని మేము క్షమించాడు వాళ్ళ పిల్లలతో ఉన్నాడు. అతని మీద మనకి ఎందుకని క్షమించి వదిలేయడం జరిగింది. మళ్ళీ అతనే నన్నేమి చేయలేకపోయారు, మీరేమి చేయలేకపోతున్నారని బెదిరించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి రాత్రి మీద అతని విగ్రహ ధ్వంసానికి
కారుకుడవ్వాడు. అతన్ని పూర్తిగా శిక్షించాలని పోలీసుల్ని కోరుకుంటున్నాం. అలాగే మమ్మల్ని కులం పేరెట్టి తిట్టడం కానండి, లేక మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ప్రైవేట్కి వెళ్ళేటప్పుడు కానీ మా పిల్లల్ని మీ నాన్నని నరికేస్తాను చంపేస్తానని బెదిరించడం కూడా జరుగుతుందండి. దీని మీద పోలీసు సిబ్బంది మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, కొత్తపల్లి ఎస్ఐ గారి మీద. దాని మీద మేము పూర్తిగా నమ్మకం మీ మీద పెడుతున్నాం సార్. మీరు దయచేసి అతనికి సరైన చర్య తీసుకుని అతనికి వెంటనే రిమాండ్ విధించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి మిగతా వాళ్ళు కూడా, మిగతా బ్రదర్స్ కూడా చెప్తాను, మా సోదరులు కూడా మీరు సహకరించాలి. ఆ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తి ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు. గతంలో కూడా ఎన్ని ఆస్తులు ధ్వంసం, గడ్డిమీట్లు కానీ మిగతా వాళ్ళు బెదిరించడం కానీ ఎన్ని చేశాడో, గడ్డిమీట్లు కూడా తగలెట్టడం జరిగింది, పశువులు తినే గడ్డిని కూడా తగలెట్టడం జరిగింది. దయచేసి మీరు పోలీసు వారు సహకరించి, మిగతా గ్రామస్తులు కూడా సహకరించి, ఇటువంటి వ్యక్తి మనుషుల్లో తిరగకూడదు. మానవ జాతికే చాలా ప్రమాదకరం కాబట్టి, మీరు దయచేసి దీన్ని తగిన శిక్ష చట్టబద్ధంగా ఏం చేస్తారో చేసి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. జోహార్ వంగవీటి మోహనరంగా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెల్లవారుజామున 29/5/2025 తేదీన తెల్లవారుజామున సుమారు 3 నుంచి 5 గంటల సమయంలో కొత్తపల్లిలో చెరువు పక్కన ఉన్న వంగవీటి రంగా గారి విగ్రహం 2 చేతులు గుర్తులేని వ్యక్తి విరగొట్టారని చెబితే ఆ సమాచారం మేరకు మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ వెళ్ళి విచారించి రాగా కొత్తపల్లి నుంచి అక్కడ ఉన్న పెద్దలు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మీద విచారణ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని కనిపెట్టి తగిన చర్య తీసుకుంటామని తెలియజేసుకుంటాం. నియోజకవర్గంలో గోదావరి నదిలోకి దిగి మృతి చెందిన సంఘటనలో కాకినాడ రూరల్కు చెందిన యువకులు మరణించడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు చెందిన 4 యువకులు మృతి చెందడం జరిగిందన్నారు. కాకినాడ సిటీ గోలీలపేటకు చెందిన సబ్బతి క్రాంతి కిరణ్, సబ్బతి అభిషేక్, గొరజనాపల్లి గ్రామానికి చెందిన తాతపూడి నితీష్ కుమార్, తూరంగికి చెందిన ఎలుమర్తి సాయి మహేష్లు ఉన్నారని తెలిపారు. కుటుంబ సభ్యులను కలిసి నివాళులు అర్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలపడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో గోదావరి నదిలోకి దిగి మృతి చెందిన సంఘటనలో కాకినాడ రూరల్కు చెందిన యువకులు మరణించడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు చెందిన 4 యువకులు మృతి చెందడం జరిగిందన్నారు. కాకినాడ సిటీ గోలీలపేటకు చెందిన సబ్బతి క్రాంతి కిరణ్, సబ్బతి అభిషేక్, గొరజనాపల్లి గ్రామానికి చెందిన తాతపూడి నితీష్ కుమార్, తూరంగికి చెందిన ఎలుమర్తి సాయి మహేష్లు ఉన్నారని తెలిపారు. కుటుంబ సభ్యులను కలిసి నివాళులు అర్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలపడం జరిగిందన్నారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కుటుంబ సభ్యులకు 50,000 చొప్పున ముగ్గురికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబుతో కలిసి అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వాయిస్ ఇస్తున్నప్పుడు ఒకసారి అందరికీ నమస్కారం అండి. నా పేరు బట్టు లీలా, జనసేన పార్టీ 19వ వార్డు ఇన్ఛార్జ్. మొన్న 2 రోజుల క్రితం జరిగిన ప్రమాదం విషయంలో మరి 8 మంది సరదాగా మరి ఫంక్షన్ కని చెప్పేసి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మరి ఫ్రెండ్స్ అందరూ కలిపి మురమల దగ్గర ఉన్న గ్రామం దగ్గర అక్కడ వాగులో చెరువులో ఆడుకోవడానికి వెళ్ళారు. అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళకి ఈత రాక వారు చనిపోయారు. చనిపోయిన వెంటనే అందులో 2 పిల్లలు జగన్నాథపురం సంబంధించిన పాస్టర్ గారు రవియేలు గారి పిల్లలండి. ఈ విషయాన్ని తెలియగానే మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మన పార్లమెంటు ఉదయ్ శ్రీనివాస్ గారికి తెలియగానే వెంటనే హైదరాబాద్ నుంచి స్పందించి మరి ఆయన రావడం జరిగింది. అలాగే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు, అలాగే మన బాబ్జీ గారు, ఇంకా నాయకులు అందరూ కూడా, వేరుమూలందరూ అందరూ కూడా రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ ఏదైతే
అన్యాయం జరిగినా ఎక్కడైతే బాధాకరంగా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ అక్కడ అడుగు పెడుతుందండి. ఎంత దూరం ఉన్నా సరే ఈరోజు ఎంపీ సారు అక్కడి నుంచి ఈ విషయాన్ని తెలియగానే వెంటనే మరి రావడం అన్నది మాకు చాలా చాలా సంతోషకరం ఉంది. వారి బిడ్డలు మేము తిరిగి తీసుకురాలేము, మేము ఈ విధంగా సాయం చేయలేం, కానీ జనసేన పార్టీ తరపు నుంచి మేము ఉన్నామని ఒక ధైర్యం చెప్పడానికి మరి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం మాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది. జనసేన పార్టీ నిజంగా మేము చాలా రుణపడి ఉన్నామండి. జనసేన అందరికీ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఏదో సరదాగా ఈతకని వెళ్ళి ప్రమాదం గురైనందుకు ఆ కుటుంబాలన్నింటినీ కూడా జనసేన పార్టీ నుంచి అలాగే కూటమి నుంచి కూడా పూర్తిగా మా యొక్క తెలియజేస్తాం, సంపూర్ణంగా సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఉదయం నుంచి కూడా మా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో పిచ్చిబాబు గారు వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలు గల్లంతైనటువంటి దేహాలు తీసుకురావడం, దగ్గరుండి టైంకి పంపించడం, టైంకి పోస్ట్మార్టం చేయించడం, ఇవన్నీ చేసి మా కాన్స్టిట్యూన్సీలో మాకు ఇక్కడ 19వ వార్డులో 2 పిల్లలు పోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడ టైంకి పంపించి ఈ కార్యాలు అటెండ్ అయినటువంటి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు నేను కానీ మా ఎంపీ గారు కానీ, ఎంపీ గారు ఎక్కడో క్యాంప్లో ఉంటే ఒకటి తెలిసిన వెంటనే వారు కూడా బయలుదేరి రావడం జరిగింది. వచ్చే కుటుంబానికి అంటే పోయిన వ్యక్తులు మేము తీసుకురాకపోవచ్చు, కానీ ఆ కుటుంబానికి ఒక అండగా ఉండడం, ఆ అండ ఎప్పుడు ఉంటుంది. జనసేన పార్టీ నుంచి ఆ అండ ఆ కుటుంబానికి ఉంటుంది. లోకల్గా ఉన్న మా నాయకులందరికీ కూడా మేము అదే చెప్తా ఉన్నాం. ఆ కుటుంబానికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు మాకు తెలియజేయాలా. మాకు తెలియజేసిన పక్షంలో ఖచ్చితంగా ఆ కుటుంబానికి అలాగే గవర్నమెంట్ పరంగా రావాల్సిన కార్యక్రమాల మీద మేము శ్రద్ధ పెట్టి ఆ కార్యక్రమాలు ఏదైతే గవర్నమెంట్ పరంగా రావాల్సిన లబ్ధికారులు ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మేము అందరూ పూర్తి చేస్తామని తెలియజేస్తాం. జిల్లా తుని మండలం లోవతలుపులమ్మ అమ్మవారి దేవస్థానం హుండీ లెక్కింపులో అటెండర్ చేతివాటం ప్రదర్శించాడు. అమ్మవారి పంచలోహ మండపంలోని హుండీ లెక్కింపు జరుగుతున్న సమయంలో 109 నోట్లు కలిగిన 500 రూపాయల కట్టను దొంగలిస్తూ త్రినేత్రానికి చిక్కిన దేవస్థానం ఉద్యోగి ఎల్ఎస్వి రమణ. నేరం రుజువు కావడంతో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టిన ఈవో విశ్వనాథరాజు. త్రినేత్రానికి చిక్కిన దేవస్థానం ఉద్యోగి ఎల్ఎస్వి రమణ. నేరం రుజువు కావడంతో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టిన ఈవో విశ్వనాథరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.